ఇప్పటి నుంచి ఇంజెక్ట్ చేస్తున్నారు ఇటని ఇప్పుడు రాజకీయంగా మా అంచనాలు మాకుంటే మా కాన్ఫిడెన్స్ మాకుంటది, వాళ్ళ పార్టీలకు ఉండే కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది. ఓకే, మాణిక్యాలరావు గారు, ఎందుకంటే ఇన్ని దారుణాలు అన్యాయాలు చేస్తున్నారట 9 నెలల 10 నెలల్లోని? అప్పుడే సింగిల్ డిజిట్కి పడిపోయారట. ఇంక 4 సంవత్సరాలు అయిందంటే ఇంక మరి ఇంక ఏ డిజిట్లే లేవు మీకు ఇవ్వడానికి. వైసీపీ వాళ్ళు మాట్లాడేటువంటి మాటల్ని ప్రజలు ఎవరు కూడా విశ్వసించేటువంటి పరిస్థితులు లేరు. వైసీపీ వాళ్ళు చేసినటువంటి శాసనల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు. ఇప్పుడు ఈ డిబేట్ లోనే మనం చూసాం. అర్థం ఒకటే కదా, ఏది మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా అర్థం ఒకటే కదా అని మాట్లాడితే, మీ అమ్ముందా, మీ నాన్న ఉన్నాడా, నీ అమ్మ మొగుడు ఉన్నాడు అనే దానికి చాలా తేడా ఉంటుంది. అర్థం ఒకటే అవ్వచ్చు. మీ నాన్న అన్నా, నీ అమ్మ మొగుడు అన్నా నాన్న కిందకే వస్తుంది, తండ్రి కిందకే వస్తుంది. కానీ ఆ మాట్లాడే భాష ఉంటుంది కదా. నిజంగానే ఇప్పుడు మా మిత్రులు వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు డిబేట్ లో ఉన్నటువంటి వాళ్ళందరికంటే కూడా ఏదో మొత్తం సాధిద్దామనే పద్ధతిలో ఊర కుక్కలు వాళ్ళట్లా వీళ్ళెట్లా అంటే ఖచ్చితంగా వైసీపీలో ఉన్న వాళ్ళే గుర్తుకొస్తారు. మేము ఒక చిన్న కార్యకర్త చేసిన వెంటనే చర్య తీసుకున్నాం. గఫూర్ గారు మాట్లాడారు, లేకపోతే రాష్ట్రంలో ఎవరైనా మాట్లాడుతారు. మీరు ఒక అనంతబాబు నేనే చంపాను, సుబ్రహ్మణ్యాన్ని నేనే చంపాను అని అనంతబాబు మాట్లాడితే మీరు పార్టీలో ఉన్నవాడి మీద ఏ చర్యలు తీసుకోలేకపోయారు. కనీసం పార్టీ సభ్యత్వాన్ని తీసేయలేకపోయారు. ఎమ్మెల్సీ నుంచి పక్కన పెట్టలేకపోయారు. ఆ బట్టలోడు తీసుకొని తిరిగినటువంటి మాధవ్ గోరంత మాధవ్ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. లేకపోతే శ్రీరెడ్డి అసలు మనం అసలు ఊహించలే. ఇలాంటి ఆర్టీవీ వాళ్ళ మీద ఎవరి మీదైనా చర్యలు కాదు కదా, కనీసం సోకాల్స్ నోటీస్, కనీసం వివరణ, ఇది మన పద్ధతి కాదు అని మాట్లాడినటువంటి మీరు వన్ సైడ్ గా మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయట ఇప్పించారు. ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? నేరాలు చేసేటువంటి వాళ్ళని సమీక్షిస్తాం. తప్పేంది? సమీక్షించి నేరాలని కనుక ప్రూవ్ అయితే బొక్కలో వేపిస్తామని చెప్పాడు. అదే బొక్కలో వేపిస్తాము, జైల్లో వేపిస్తామని తప్ప. కానీ మీరు మాట్లాడింది ఏంది? పోలీసులు బట్టలు తీస్తామని ఆయన మాట్లాడుతున్నారు. వెనక ముందు వెనక 4 సార్లు తిప్పి ఆ రోజు ఇప్పుడు మామూలు వాటిని కూడా మీరు అధికారంలోకి మేము వచ్చినటువంటి 20 రోజులు తిరగటానికే ఇన్ని మటలు జరిగినాయి, అన్ని మటలు జరిగినాయి అని చెప్పేసి సాక్ష్యాలు ఆధారాలు లేకుండా ఢిల్లీ వెళ్ళిపోయి పెద్ద ధర్నా చేసుకొచ్చారు కదా. నిరూపించారా? పోలీసులు అడిగారు కదా, నిజంగా మర్డర్ అయిన వాళ్ళు ఎవరు అంటే మీరు ఏమైనా మర్డర్ అయిన వాళ్ళు ఇచ్చారా? మరి ఆ రోజు మీ కార్యకర్త, మీ నాయకుడు చంద్రయ్య గొంతు ఎట్లా దోచాడు? మాట్లాడారు ఎవరన్నా? అతనికి మీరు సపోర్ట్ ఇచ్చి ఎట్లా పెట్టుకున్నారు? కనీసం జైల్లో పెట్టారా? నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అన్యాయంగా తెలుగుదేశం వాళ్ళు జైల్లో వేపిస్తారు, వాళ్ళ సంగతి చూస్తారా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్యాయంగా జైలుకి వెళ్ళాడంటే 50 రోజులు అన్యాయంగా ఉన్నాడా? ఈవీఎంలు పగలగొట్టేటప్పుడు షూట్ చేసి దాన్ని పబ్లిక్, లేకపోతే ఒక కార్యకర్త తప్పు చేస్తే కూడా తప్పే. కానీ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ వ్యవస్థలో అయితే ఓట్లు వేయించుకొని ఎమ్మెల్యేగా గెలవాలనుకున్నాడో పోటీలో ఉన్నటువంటి అతనే స్వయంగా ఈవీఎంలు పగలగొడితే తెలుగుదేశం వాళ్ళు జైల్లో పెట్టించారా? ఏం మాట్లాడతారు? మీరు మాట్లాడే మాటలు వింటే ప్రజలు చిరచాలం అంటే అసలు నాకు ఆశ్చర్యం వేసింది. ఏమో రాజుల కాలంలో అంటే జగన్మోహన్ రెడ్డి అనుకునేవాడు కదా, నేను రాజుని, నన్ను గెలిపించారు, రాజుని గెలిపించేంత రాజుగా నన్ను ఎన్నుకున్న తర్వాత, లేకపోతే పట్టాభిషేకం అయిన తర్వాత నేను చెప్పిందే చేయాలి, ఈ ప్రజలందరూ కూడా ఎక్కడ నడవాలంటే నడకలు నడవాలి అన్నట్టు ప్రవర్తించారు కదా. ఆ పద్ధతి అనుకుంటా ఉన్నారేమో. అది కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ ఎందుకంటే పాడు చేశారట. ఆయన ఎలా తిరుగుతారు? ఆయన విస్తృతంగా రాష్ట్రం అంతా పర్యటించాలనుకుంటున్నారట. జగన్మోహన్ రెడ్డి మీద గులకరాయి వేశారు. ఆ గులకరాయి జగన్మోహన్ రెడ్డికి తగిలి ఆ పక్కనే ఉన్నటువంటి ఎవరు అతను అవంతిగా ఇంకొక అతను ఎల్లంపల్లి అతనికి తగిలి ఆ తర్వాత కింద పడింది. ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి దగ్గర జరుగుతూ ఉంటాయి. నేను ఈ మధ్య హత్య అనే సినిమా కూడా చూసా. అంటే వీళ్ళు డిబేట్లు పెడతా ఉన్నారు ఏంటి అని చెప్పేసి హత్య అనే సినిమా చూసా. వివేకానంద రెడ్డిని ఎంత దారుణమైనటువంటి స్త్రీలోనుడుగా, మదపిచాచిగా,
ఆడపిల్లల పట్ల ఎట్టబెడితే వ్యవహరించేవాడుగా, డ్రైవర్ భార్యలను కూడా, డ్రైవర్ తల్లులను కూడా తప్పుడు పద్ధతిలో చూసే వ్యక్తిగా చిత్రీకరించారండి. ఇలా చేతుల్లో ఉన్నాయని. ఈరోజు మీరు ప్రతిపక్ష నాయకుడు కాదు. ప్రతిపక్ష నాయకుడు అయితే శాసనసభ ప్రకారం మీకు కొంత సెక్యూరిటీ ఉండే పద్ధతి వేరేగా ఉంటుంది. ఎమ్మెల్యే అయితే ఒక పద్ధతి ఉంటుంది, ఒక గన్ మ్యాన్ ఇస్తారు. మీరు ఎమ్మెల్యే, ఓకే, మీకు డబ్బులు ఉన్నాయి కాబట్టి కొన్ని వందల మందిని, వేల మందిని మీరు అపాయింట్ చేసుకున్నారు, చేసుకోండి. మీ కార్యకర్తలు ఎట్లా ఉంటారు? మీ సైకిల్ చేయకపోతే, మీరు చెప్పకపోతే ఇంకా నేను రాజశేఖర్ గారు అన్న మాట ప్రకారమే వస్తా ఉన్నాను. ఎవరున్నారో దీని వెనక తీయాల్సిందే అని చెప్పి మీరు మాట్లాడారు కదా, ఇప్పుడే మాట్లాడారు. కిరణ్ వెనక ఎవరున్నారో తీయాల్సిందే అని. ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి వాళ్ళందరూ వెనక ఎవరున్నారో వాళ్ళే చెబుతా ఉన్నారు. వర్ర రవీంద్ర రెడ్డి చెబుతా ఉన్నాడు, నా వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, లేకపోతే వాళ్ళు ఉన్నారని. సెల్యూట్ చేయించాల్సినటువంటి ఒక్క మాట. మొన్న అక్కడికి వెళ్ళే చెబుతారు, ఎవడు అవినాష్ రెడ్డి పిఏ, అవినాష్ రెడ్డి సంబంధించినటువంటి సోషల్ మీడియా చూసే అడ్మిన్ కి నీకు పోలీసులు చేత సెల్యూట్ కొట్టిస్తా, రౌడీలకి బూతులు తిట్టే వాళ్ళకి సెల్యూట్ చేపిస్తావా? ఇదా నువ్వు ఇప్పుడు మూర్చిమాలని మాట్లాడుతుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 100 సంవత్సరాలు పెట్టుకుంటే ప్రజలు సార్ ఒకటి నేను చెప్తాను వర్మ గారు, ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ఇప్పుడు రాజశేఖర్ గారు ఆ చిన్న కారణం అని చెప్పినాడు, కానీ వాళ్ళు ఓటమి చెందడంలో కొడాలి నాని లేదా గన్నవరం ఎమ్మెల్యే లేకుంటే ఇక్కట్టు తనెవరు గుంటూరు అతను వీళ్ళ మాటలు, అట్లాగే హైదరాబాద్ నుంచి కొంతమంది పెట్టి ఇవన్నీ జనంలో చీకొట్ట పడినారు కాబట్టి వాళ్ళు 11కు వచ్చినారండి. ప్రజలు ఇప్పుడు తెలుగుదేశాన్ని ప్రేమించడం కంటే కూడా వీళ్ళు పోవాలనేటువంటి వాతావరణం వచ్చిందండి రాష్ట్రంలో, కాబట్టి పోయినారు. అట్లాగే తెలుగుదేశం వాళ్ళు కనుక ఈ కంట్రోల్ చేయలేదనుకోండి, ప్రజలు తెలుగుదేశం వాళ్ళకు కూడా అదే చెప్తారు. కాబట్టి తెలుగుదేశం వాళ్ళు ఇట్లా మాట్లాడే వాళ్ళను, ఇట్లాంటి బూతు పురాణాలు ఉండే వాళ్ళను, తెలుగు రాకుండా బూతులు మాత్రమే వచ్చే వాళ్ళను దూరంగా పెడితే వాళ్ళకు కూడా గౌరవం ఉంటుంది. అట్లాగే వైసీపీ అటువంటి వాళ్ళని ఏరేసి సోషల్ మీడియా టీము ప్రజా సమస్యలను పెట్టుకుంటే ఎవరికేం అభ్యంతరం లేదు. అట్లా కాకుండా మానసికంగా గాయపరచడం, మానసికంగా వేధించడమే కార్యక్రమంగా కొంత పెట్టుకున్నారు పోయినసారి. అట్లాంటి పెట్టుకుంటే మళ్ళీ రాదండి. వీళ్ళు సింగిల్ డిజిట్ రావడం కోరికలు ఎంత జనం మాత్రం ఒప్పుకోరు. కాబట్టి ప్రజల చైతన్యాన్ని దృష్టిలో పెట్టుకొని మర్యాదగా ఉండడం 2 పార్టీలు నేర్చుకోవాలండి. గఫూర్ గారు ఒక్క విషయం, బూతులు మాట్లాడడం అదేమన్నా యూనివర్సిటీకి వెళ్ళి చదువుకోవాలి, ఎవరికి రావండి బూతులు? మన సమాజంలో ఉన్నాం, మనుషుల్లో బతుకుతున్నాం కాబట్టి మనుషుల్లో బతుకుదామని చూస్తాం. కానీ ఏ పార్టీ అయినప్పటికీ కూడా బూతుల కోసం ఏమన్నా యూనివర్సిటీకి వెళ్ళాలా? మానసికంగా గాయపరిచి అతను ఆ పార్టీలో ఉండకుండా మాట్లాడకుండా చేయాలనే ఉద్దేశంతోనే టార్గెటెడ్ గా ఇట్లాంటి ప్రచారాలు చేశారు. అది తప్పండి, చాలా కల్చర్ అది. ఇప్పుడు ఎందుకంటే సభ్యత, ఇప్పుడు నన్ను బాగా తిడితే నేను మాట్లాడలేను, అటువంటి పరిస్థితి మాత్రం ఉండకూడదండి. అన్న గఫూర్ అన్న ఒక్క మాట, మీరు అన్నట్టు బూతులు అందరికి వస్తాయి. ఏదన్నా బాగా ఆవేశంగానో లేకపోతే బాధ కలిగినప్పుడో వేదన కలిగినప్పుడు ఇది అమ్మ ఎక్కువ జనరల్ గా అంతవరకు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ పీరియడ్ లో అది చాలా కుట్రపూరితమైన ఉద్దేశం ఉంది. రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే మిగతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, ప్రతిపక్ష నేతలు కానీ మానసికంగా బాధపడి వేదన పడి రాజకీయాల నుంచి తప్పుకోవాలనే ఒక నేరపూరితమైనటువంటి వ్యూహాలు ఉన్నాయి. మీకు మంచి జరిగింది కదా, కాదండి మీకు మంచి జరిగింది కదా, మీ నెత్తిని పాలు పోసారు కదా. జరగటం లేదండి, అంటే మేము పారిపోయి ఉంటే ఓకే, అంటే వాళ్ళ ఉద్దేశం పారిపోవాలని. అందుకనే మీ ఇళ్లలోకి వస్తాం, మీ బెడ్రూమ్ లోకి వస్తాం, లేదా వాడు అట్ట పుట్టాడు, ఈడెట్ట పుట్టాడు, వాడు ముసలోడు, అంటే చిచి అని ఇళ్లలో గొడవలు అయ్యి. వెంకటేశ్వర గారు, మహిళల మీద, మహిళల కోసం, మహిళల రక్షణ కోసం పవన్ కళ్యాణ్ గారు చాలా హామీలు ఇచ్చారు. ఆ కాకినాడ విషయం కూడా చాలా తెచ్చారు. కానీ మరి ఏమైపోయింది అవన్నీ? ఆ రోజు ఇచ్చిన హామీలో లేకపోతే ఆ శపథాలో అవేవి కూడా నెరవేరట్లేదు. ఇప్పటికీ కాకినాడ ఆయన అడ్డా కిందే వెళ్తున్నాడట, నిజమా? ఒకటి వర్మ గారు, ఇప్పుడు హామీలు కదండి. ఆ రోజున ఏంటంటే ఆ రోజున జరిగినటువంటి ఇన్సిడెంట్లు చెప్పాం.
పవన్ కళ్యాణ్ గారు సభల్లో చెప్పింది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈ రకంగా జరుగుతుంది, ఇవన్నీ కూడా మీరు కంట్రోల్ చేయండి, లేకపోతే మేము వచ్చిన తర్వాత ఇన్ని కూడా చేస్తామన్న మాట. కానీ హామీ, అది ఎలక్షన్ హామీగా మరి ఒక అనుకోవచ్చేమో కానీ చెప్పారు అప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు అవును, చెప్పారు. ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? మాటలకే పరిమితం అయిందా అది? ఇది అడుగుతున్నారు కాకినాడ ప్రజలు. 100% అక్కడ ఖచ్చితంగా కంట్రోల్ చేసే బాధ్యత తీసుకుంటాం. వీళ్ళకిలాగా ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, ప్రభుత్వం అంటే ఇవాళ రాగానే మనం సీట్లో కూర్చోగానే ధనధన ఆని కొట్టండి ఈయన కొట్టండి వాళ్ళకి కాదు కదా. ఆ సభా వేదికను కూల్చేయండి, అక్కడ ఎవడో ఇల్లు కట్టుకుంటే అది కొట్టండి, అది కాదు కదా. కొంచెం ఒక సిస్టమ్ ఉంటది కదా. గవర్నమెంట్ అంటే ప్రజాస్వామ్యంలో ఒక సిస్టమ్ ఉంది. అంతేగాని నా నచ్చకపోతే గబక్కని మిమ్మల్ని తిట్టేసేసి, నా నచ్చలేదు మాణిక్యరావు చెప్పేసి రాజశేఖర్ గారు కొట్టేది ఇది కాదు కదా. సిస్టమ్ ఉంటది. ఒక రాజకీయ నాయకుడిగా సభలో మాట్లాడినా గానీ ఆ పని చేయాలంటే ఒక సిస్టమ్ ఉంది మనకి. ఆ సిస్టమ్ ప్రకారం వెళ్తాం, ఖచ్చితంగా ఎంక్వైరీలు జరుగుతాయి. అంటే మాట్లాడినప్పుడు అంత డీప్ గా సిస్టమ్ గురించి ఆలోచించలేదా అని? ఏం సార్ మాట్లాడినప్పుడు ఆ సిస్టమ్ గురించి అంత డెప్త్ గా వెళ్ళలేదా అప్పుడని? ఏ ఒక సిస్టమ్ ఉంటుంది, మనం ఎలాగంటే అవ్వదు కదా, అది మళ్ళీ ప్రజల్లో వేరే రకంగా వెళ్తుందని. సిస్టమ్ ప్రకారం మాట్లాడాం కదా. ఆ రోజున పవన్ కళ్యాణ్ మాట్లాడిందనా, మేము వచ్చిన తర్వాత నాకు అవకాశం ఇస్తే ఎవరైతే కాకినాడలో ఇట్లా చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఏరుతామన్నాం. ఏరే కార్యక్రమం పెడతాం, పెట్టుకుంటూ